అలాగే అమ్మ స్వరూపానికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా కృతజ్ఞతలండి. మరి ఎంతో అద్భుతంగా సాగిపోతున్నటువంటి ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్నటువంటి కార్యనిర్వాహకులందరికీ కూడా కృతజ్ఞతలు. మనము ఏదైతే తెలుసుకుంటూ ఉంటామో దాన్ని చాలా మందికి చెప్పాలి అని మనకి పత్రిజీ గారు ఎప్పటి నుంచో చెప్పి ఉన్నారు. అలా ఏమవుతుందంటే సత్యం అటువంటిది ఎంతో మందికి దగ్గరికి అవుతూ వెళ్తూ చేరుతూ ఉంటుంది. అలా సత్యం వెళ్ళినప్పుడు ఆ సత్య మార్గంలో ప్రయాణించినప్పుడు ఈ భూమి మీద అంతా కూడా ధర్మ మార్గము. ఎందుకంటే కలియుగం అనేటువంటి ఈ యుగంలో ఈ కలియుగం నుంచి మార్పు చెంది సత్యయుగంలోకి వస్తున్నాము. మరి సత్యయుగంలోకి వస్తున్నప్పుడు సత్యమైన వాటి మీదనే మన అందరికీ కూడా శ్రద్ధ ఉంటుంది. అలాంటి గొప్ప వారమే అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఎక్కడా కూడా నేను అనేటువంటి ఎక్కువ లేకుండా, ఎక్కడ లేకుండా మనం ఎప్పుడైతే నిస్వార్థంగా మనం చేస్తూ ఉంటామో అసలైనటువంటి సత్యానికి చేరువవుతాం. మరి అటువంటి సత్యంలో ఒకానొక గొప్ప అంశం ఏమిటి అంటే ధ్యానం చేయటము. మరి ఈ ధ్యాన మార్గాన్ని ఇప్పుడు చక్కగా మనము చాలా మంది కూడా ఇప్పుడు 3 అవర్స్ కూర్చొని చేశారు. మరి ఇంత ఆహ్, ఎర్లీ మార్నింగ్ ఇలా చేయటం ద్వారా మనలో ఎన్నో మార్పులనేటువంటివి జరుగుతూ ఉంటాయి. మరి చూస్తే ప్రస్తుతం యొక్క యూత్ మీద మనందరి బాధ్యత చాలా ఉంది. ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్నాం కదా! ఎప్పుడైతే మనం ఒక 5 ఇయర్స్ ధ్యానం చేయటం మొదలు పెట్టేస్తామో, ఆ తర్వాత అంతా కూడా మనం చేయాల్సింది ఎక్కువగా ప్రచారము. ఒక స్థితి, ఒక టైం పీరియడ్ తర్వాత చేయాల్సిందంతా కూడా మనం ఎక్కువగా ప్రచారము. దీన్ని శ్రీకృష్ణుడు మనకేమని చెప్తారు భగవద్గీతలో అంటే, మన పగలంతా కూడా పగటి సమయమంతా కొంచెం కుటుంబ ధర్మానికి, కొంచెం సంఘ ధర్మానికి ఉపయోగించాలి. మరి రాత్రి సమయమంతా స్వీయ ఆత్మ ఎదుగుదల కోసం చేసుకోవాలి. మీ ధ్యానము, మీ పుస్తక పఠనము అంతా కూడా ఎప్పుడు చేయాలి అంటే రాత్రి పూట చేయాలి. మరి ఆ రాత్రి ఒక సాధకుడికి పగలుతో సమానము. ఒక పగలు రాత్రితో సమానం అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ యొక్క సత్యాన్ని మనం పట్టుకొని చేస్తూ వెళ్తూ ఉంటామో, సరైనటువంటి మార్గంలో మనం ప్రయాణిస్తూ ఉంటాము. మరి ఆ సరైన మార్గంలో ప్రయాణించాలి అంటే మనకి ఎవరి తోడు కావాలి? బాహ్యంగా అయితే పత్రిజీ గారి యొక్క సాంగత్యం కావాలి. కానీ సార్ ఏం చెప్తున్నారు? నీ శ్వాసే నీ గురువు అని చెప్తున్నారు. మరి అటువంటి శ్వాసతో మనం ఎప్పుడైతే మమేకం అవుతామో, ఈ మనసు అనేటువంటిది శూన్య స్థితికి వెళ్ళిపోయి ఒక ఆహ్, ఏమని చెప్తామంటే చాలా మందికి ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటుంది. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు పలానా చోటికి వెళ్లి క్లాస్ చెప్పమని, పలానా వాళ్ళని కలవమని, నా యొక్క వర్క్ ఇది అని మనకి లోపల నుంచి ఒక ప్రేరణ, ఇంట్యూషన్ అంటాము. అలా మన యొక్క ఇంట్యూషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. లేదా ఆహ్ కోయిన్సిడెన్స్ అంటారనమాట. ఒక పుస్తకం చదివేటప్పుడు, ఒక వ్యక్తి వచ్చి చెప్పటము, ఒక ఏదైనా ఒక పాంప్లెట్ ద్వారా అలా రకరకాలుగా మనకొక విషయం మీద మనకి పదే వినిపిస్తూ ఉంటుందనమాట. అప్పుడు దానిపైన మనము కొంచెము శ్రద్ధ పెట్టి చేయాల్సి ఉంటుంది. అందుకే షిరిడి సాయినాథుడి గుడిలో ఏముంటుంది అంటే శ్రద్ధ, సబూరి. ఎక్కడైతే శ్రద్ధ ఉంటుందో, ఎక్కడ మనకి శ్రద్ధ ఉండాలి అంటే మన ఆధ్యాత్మిక జీవితం మీద, మన యొక్క సాధన మీద, మన యొక్క సజ్జన సాంగత్యం మీద, ఆత్మ ఉన్నతికి కావలసినటువంటి పనుల పైన మనకి ఏం ఉండాలంటే శ్రద్ధ ఉండాలి. మరి ఆ శ్రద్ధతో చేస్తున్నప్పుడు మన చుట్టుపక్కల వారి నుంచి కావచ్చు, కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు,
మనం చేసే వర్క్ ప్లేస్‌లో కావచ్చు, ఎక్కడైనా కూడా ఎలా ఉంటుందంటే కొన్ని ఉంటూ ఉంటాయి. వాటన్నింటి మీద మనం ఏముండాలంటే సహనం ఉండాలి. అలా ఎప్పుడైతే మనం ఆ సహనంతో ఉంటామో, వాటిని మనము చేసుకోగలేటువంటి స్థితికి వస్తామనమాట. మరి అక్కడ సహనం ఎక్కడి నుంచొస్తుంది అంటే, నేను గమనించిందైతే కేవలము ఆనాపానసతి ధ్యానం మనం ఎప్పుడైతే చేస్తామో, మనలో ఆ సహనం అనేటువంటిది వస్తుంది. ఏదైనా కూడా ఈ నోటి ద్వారా చెప్పడం చాలా సులభము. కానీ దాన్ని ఎప్పుడు చేయగలుగుతామంటే, అందులో శక్తి ఉన్నప్పుడే. మరి ఆ శక్తి అంతా కూడా ఎక్కడి నుంచొస్తుందంటే, మన నాడీ మండల శుద్ధి జరిగినప్పుడే. ఎందుకంటే, ఈ నాడీ మండలానికే ఎన్నో ఎన్నో ఆహ్, కర్మలు కానీ, ఇవన్నీ కూడా అతుక్కొనుంటాయి. అవన్నీ కూడా మనకు క్లీన్ అయ్యేది ఎక్కడ అంటే, ఒక్క ఆనాపానసతి ధ్యాన సాధన చేస్తున్నప్పుడు మటికే మనకి శుద్ధి జరుగుతుంది. ఎలా ఎలా అయితే ఒక ఇంటిని మనం శుద్ధి చేసుకుంటేనే అక్కడ ఉండటానికి ఆ వాతావరణం ఎంత హ్మ్, ఉండబుద్దవుతుంది. అలాగని ఈ యొక్క లోపల మనకు కనిపించకుండా ఉండేటువంటి వాటన్నింటిని కూడా మనం ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటూ ఉంటామో, అంత చక్కగా బాహ్య విషయాలలో, కుటుంబ విషయాలలో, సంఘానికి సంబంధించిన విషయాలలో మరి ఆధ్యాత్మిక ఉన్నతికి సంబంధించిన విషయాలలో అన్నింటిలో కూడా సరి అయినటువంటి అడుగులు వేయటానికి మనకెంతగానో దోహదపడుతుందనమాట. కాబట్టి మనం ఇలా చేస్తూ ఉంటేనే మనము ప్రయాణించవలసినటువంటి గమ్యాన్ని మనం చేరుకుంటాం మిత్రులారా. కాబట్టి మనకేముండాలంటే శ్రద్ధ, సబూరి. అందుకే ఆ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని అంటున్నారు. మరి ఎవ్వరికి వారికే అర్థమవుతుంది. ఎంత శ్రద్ధ పెడితే అన్ని విషయాలు మనం తెలుసుకోగలము. మరి ఒకానొక సమయమున పత్రిజీ గారు మనందరికీ ఉన్నటువంటి ఒక హ్మ్. ఇవి యూట్యూబ్‌లు, మొబైల్స్ రాకముందు ధ్యాన జగత్. అప్పట్లో ధ్యానాంధ్రప్రదేశ్ అనే పేరు మీద ఉండింది. మరి ఆ ధ్యానాంధ్రప్రదేశ్‌లో ఏమని చెప్పారు అంటే సారు ఆహ్, ఒక గంట ధ్యానము, ఒక గంట పుస్తక పఠనము, ఒక గంట చక్కగా మనం ఏం చేయాలి? కళలు సంగీతమా, అలాంటివి చేయాలి. ఒక గంట మన యొక్క కుటుంబ సభ్యులతో గడపాలి. ఒక గంట చక్కగా మన ఇరుగు పొరుగు వారితో గడపాలి. ఒక గంట ఇష్టమైన ఆట ఆడాలి. ఇలా ఎప్పటికప్పుడు మనము ఆ సమయాన్నంతా కూడా చెప్తారు. ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? అనే వాటి మీద మనము ఒక ప్రణాళికలాగా ఏర్పాటు చేసుకుంటే, చేయవలసిన పనులన్నీ మనం చక్కగా చేయగలుగుతాం. ఎప్పుడైతే మనం చేయవలసినవన్నీ చేస్తామో, మనం పొందవలసినటువన్నీ కూడా పొందడానికి అర్హులమవుతాం. అందుకే ఆ పదం చూడండి చాలా చిన్నగా ఉంటుంది. సార్ చెప్పినటువంటి వాక్యాలన్నీ కూడా చాలా ఒక్క వాక్యంలో చెప్పేస్తారు. కానీ అది గమనిస్తే ఎన్నో పుస్తకాల సారాంశమంతా అలా ఒక్క వాక్యంలో పెట్టారు పత్రిజీ గారు. అది ఎంత గ్రేట్ అంటే అంత గ్రేట్. మరి ఆ చేయవలసింది ఏదైతే చేస్తూ వెళ్తామో, అది ఒక కుటుంబ విషయంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఎందుకంటే మనమందరం వెళ్ళవలసినటువంటి మార్గం ఏమిటి అంటే మధ్యే మార్గము. ఎక్కడా కూడా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. అటు సంసారంలో ఉంటూ అక్కడ ఏవేవైతే మనం చేసుకోవాలో వాటన్నింటిని చేసుకుంటూ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పటికప్పుడు మనము కొత్త వారి కోసము, కొత్త వాళ్ళకు ధ్యానం అందించడం కోసము, కొత్త వారికి నేర్పించడం కోసము చాలా పట్టుదల ఉండాలి. ఇంకా గమనిస్తే మనందరికీ తెలుసు. ఆ పట్టుదల ఎలా ఉండాలంటే, పట్టిన పట్టు విడవకుండా బిగియ పట్టు పట్టవలెను. పట్టి విడుట కంటే పడి చచ్చుట మేలయ విశ్వదాభిరామ వినురవేమ అని చెప్తారు. మరి ఆ వేమన చెప్పినటువంటి ఆ యొక్క పద్యంలో ఆ పట్టుదల మీద ఎంత ఆహ్, అక్కడ చూడండి ఆ పట్టుదలకు సంబంధించినటువంటిది. ఎప్పుడైతే ఆ పట్టుదల ఉంటేనే ఒక మానవుడు
తన ప్రాపంచిక జీవితంలో కానీ, ఇటు ఆధ్యాత్మిక జీవితంలో గానీ ఏదైనా సాధించగలడు. ఒక విద్యార్థి తన విద్యలో రాణించాలంటే కూడా ఆ పట్టుదల అవసరం. ఏ రంగంలో ఎవరిని తీసుకున్నా కూడా ఆ పట్టుదల అనేటువంటిది అంత ముఖ్యమైనటువంటిదనమాట. కాబట్టి మనకు ఆ పట్టుదల రావాలంటే ఊరికే చెప్తే కూడా రాదు. దానికి కూడా సాధన అని ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే చెప్తారు, ఒక్క ధ్యానం చేయటం ద్వారా మనకి చాలా లాభాలు ఉంటాయి. కేవలము ఇలా కళ్ళు మూసి చేతులు కట్టి కూర్చోవడం ద్వారా కొన్నే కాదండి. ఎన్నో లాభాలు ఉంటాయి. మరి ఆ లాభాలన్నింటినీ పొందాలి అంటే మనము మన పైన చాలా దృష్టి పెట్టాల్సుంటుంది. ఒక ధ్యాన మార్గంలోకి రాకముందు ఎలా ఉంటామంటే, మన దృష్టి అంతా కూడా ఎక్కువగా ఇతరుల మీద ఉంటూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే సత్యంలోని ఒకానొక గొప్ప సత్యం ఏంటి? ఉద్ధరేదాత్మ ఆత్మానం ఆత్మానం అవసాదయేత్ అని మనకుంది కదా! అలా మనల్ని మనం ఉద్ధరించుకోవాలని ఎప్పుడు తెలుసుకుంటామో, మన యొక్క ఫోకస్ దృష్టి అంతా ఎక్కడుంటుంది? ఎవరికి వారి మీద ఉంటుంది. అలా ఉన్నప్పుడే వారి లోపాలను సరిచేసుకుంటూ, వారిని ఎలా ప్రయాణిస్తే వాళ్ళ యొక్క గమ్యం లక్ష్యం చేరుతారు. అందుకే చెప్తారు కదా! మన దృష్టి అంతా కూడా మన లక్ష్యం వైపు ఉండాలి. మరి ఏ వ్యక్తితో అయినా మనం మాట్లాడినప్పుడు ఒక్క చిన్న క్వెషన్ వాళ్ళని అడగొచ్చు. ఏమిటి నీ లక్ష్యము అని. అడిగినప్పుడే అక్కడ చక్కగా తెలిసిపోతుంది. ఆ లక్ష్యం వాళ్ళు దేని మీద ఉన్నారంటే, వాళ్ళు వెళ్తున్నటువంటి ఈ ఆ యొక్క మార్గము ఎంత కరెక్ట్ అయినది కాదు అనేది అక్కడ మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం ఎవరితో అయితే స్నేహం చేస్తూ ఉంటామో, ఆ స్నేహితులు అనేటువంటి వారు చాలా రైట్ పాత్‌లో ఉన్నప్పుడే ఆ స్నేహం యొక్క ఎలాంటి వారితో మనం స్నేహం చేస్తే అలాంటి అలవాట్లొచ్చేస్తాయి. చె అంటే ఇక్కడ చెడ్డవారంటే చెడ్డవారు, మంచివారంటే మంచివారు. కానీ మనమేం చేస్తాము? 6 నెలలు వారితో సావాసం చేస్తే వీరు వారవుతారు అని చెప్తారు. మరి ఇక్కడ ఆ చెడ్డ గుణాలన్నీ ఎలా వచ్చాయి అంటే, ఆ ఆత్మ దశను బట్టి, గత జన్మ సంస్కారాలను బట్టి వాళ్ళు ఇప్పుడే మానవ జన్మలోకి వచ్చిండొచ్చు. లేదా కొన్ని వందల సంవత్సరాలై ఉంటుంది. కానీ ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే, చాలా ఎక్కువ జన్మలు తీసుకుంటాము. చెప్పాలంటే బాలాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ ఇలా తర్వాత వచ్చేది వృద్ధాత్మ. ఇలా దశలలో అప్ వృద్ధాత్మలా ఉండేటువంటి వాళ్ళే ఈ ధ్యాన మార్గంలోకి ఎక్కువగా వస్తారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎక్కడ సరికాకుండా ఉంటామో, దానికి సంబంధించినటువంటి ఆ అనారోగ్య సమస్య ఆ శరీరం మీద చూపిస్తుంది. ఒక్క శరీరంలో మనకి ఎన్నో అవయవాలు ఎలా ఉన్నాయో, ఆ అవయవాలకు సంబంధించి బాహ్యంగా రకరకరకాల హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ వాటన్నింటికి ఒకటే మందు ఏమిటి అంటే శ్వాస మీద ధ్యాస. అలా చేసినప్పుడే బయట మనకి ఏ ఒక్క టాబ్లెట్ కూడా వాడాల్సినటువంటి అవసరం మనకి ఉండదు. ఆ సత్యాన్ని కూడా పత్రి సార్ ఘంటాపథంగా చెప్తున్నారు. "అరే నాయనా! నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది. ధ్యానం సర్వరోగ నివారిణి" అని చెప్తున్నారు. మనందరికీ చాలా మందికి అనుభవమే. ధ్యానంలోకొచ్చినాక ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడిన వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉన్నారు. మరి ఇలా ఈ సత్యాన్ని మనం ఎప్పుడైతే పట్టుకుంటామో, మనము ఏవైతే అనుభవాలు పొంది ఉన్నామో, వాటిని ఎప్పటికప్పుడు ఎవరైతే ఆ జిజ్ఞాసతో, తపనతో ఉంటారో, వారికి మనం ఖచ్చితంగా అందచేయాల్సినటువంటి కనీస బాధ్యత. మరి బాధ్యత అంటే ఏమిటి? ఆ బాధ్యత మనం ఇస్తే వచ్చేది కాదు. ఎవరికి వారై
వాళ్ళ లోపల నుంచి కలిగి వాళ్ళు చేయటమే బాధ్యత. మరి ఇంట్లో రకరకాల బాధ్యతలుంటాయి. ఒక సంఘంలో బాధ్యతలుంటాయి. కానీ ఆ సంఘంలో ఏమవుతుంది? ఒక ప్రాసెస్ ఉంది. ఒక ఎలక్షన్ సిస్టమ్ పెట్టి అక్కడ ఎలక్టింగ్ కానీ అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేస్తామో వాళ్ళ లోపల అనిపిస్తుంది నేను ఈ వర్క్ చేయాలి, దీన్ని చెయ్యాలి అని. అలా ఆ గురువు, మరి గురువు అంటే ఎవరు? శ్వాసే గురువు అని చెప్తున్నాము. మరి ఆ గురువు అంటే ఎవరు? గుహ్యమైన విషయాలు, అతి రహస్యమైన విషయాలన్నింటినీ కూడా నీకు రూఢిగా అంటే ఖచ్చితంగా ఉన్నాయి అని తెలుపుతారనమాట. ఇవన్నీ రహస్యంగా దాచిపెట్టి ఉన్నాయి. మరి ఏంటి కొన్ని విషయాలు తెలుసుకుందాం రహస్యంగా దాచిపెట్టినవి. ఎన్నో కొంతమంది కొన్ని చాదస్తాలతో ఉంటూ ఉంటారు. ఆ చాదస్తాల నుంచి బయటపడటమే రకరకాల దాండ్లల్లో ఇరుక్కపోయి ఉంటామనమాట. వాటన్నింటి నుంచి ఎప్పటికప్పుడు మనము బయటపడుతూ ఉన్నప్పుడే, ఆ యొక్క విశ్వం నుంచి మనకి ఎన్నో రహస్యమైనటువంటి సాధనా మార్గాలు కానీ, రహస్యమైనటువంటి కొన్ని విషయాలు కానీ, ఆ ఆత్మస్థితికి బట్టి అందజేయబడుతూ ఉంటాయి. వాటన్నింటిని తెలుసుకోవటం కోసమే మనం ఇక్కడ సమయం అనేటువంటి పెట్టుబడిని పెట్టాలి. ఆ పెట్టుబడిని ఎప్పుడైతే పెడుతూ ఉంటామో, ఎంత సమయం పెడతామో, అంత ఎక్కువగా మన ఆత్మకు చేరువవుతాం. మనస్సు అనేటువంటిది ప్రలోభం చేపిస్తుంది. ఇటు, అటు ఇంకా ఎటేటో ప్రలోభం చేపిస్తుంది. కానీ, ఆ మనసుని అతి సులువుగా దాటగలుగుతుందనమాట సాధన చేసినప్పుడు. మరి అర్జునుడు వెళ్లి శ్రీకృష్ణుడిని అడుగుతాడు. చంచలం హి మనః. ఓ కృష్ణ, నువ్వేమో చేయమంటున్నావు. కానీ ఈ మనస్సు చూడవయ్యా ఎంత చంచలంగా ఉందో. ఇంత చంచలమైనటువంటి ఈ మనసుని ఎలా నేను పట్టాలి అంటే, అభ్యాస వైరాగ్యము. అభ్యాసం. ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఇంగ్లీష్‌లో ఒక ప్రావర్బ్ ఉంది. తెలుగులో సామెత. ప్రావర్బ్ మీన్స్ సామెత. ఎప్పుడైతే నువ్వు నీ సాధన పైన ఉంటావో, నిన్ను నువ్వు ఒక పరిపూర్ణుడిగా తయారు చేసుకోగలవు. ఎవరో వచ్చి ఏమి చేయలేరు. నిన్ను నువ్వే కరెక్ట్‌గా మార్చుకోగలవు. అలా మార్చుకుంటున్నప్పుడే ఏమైపోతావు, నీకు నువ్వు ఒక గొప్ప ఫ్రెండువయిపోతావు. అలా మార్చుకోకుండా ఆ మనస్సు మాయలో పడి, ఆ ప్రలోభాలకు లోబడిపోయి ఆహ్, మనకి చాలా చాలా ఉన్నాయి. 24 గంటలు టీవీలు, సెల్లులు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మనల్ని ఆధ్యాత్మికంగా ఎదగకుండా మనం 'నక్షత్ర మిత్రులు' అనేటువంటి ఒక పుస్తకం పట్టుకొని చదివామంటే అందులో తెలుస్తుందనమాట. బ్లాక్ టీ షర్ట్స్ అండ్ వైట్ మాస్టర్స్. వాళ్ళు కాంతి ప్రసారికులు అండ్ డార్క్ మాస్టర్స్. ఆ డార్క్ మాస్టర్స్ యొక్క ప్రభావము అనుక్షణము ఎలా ఉంటుందంటే, ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ పర్యవేక్షణలో ఆ పిల్లలందరిని ఎలా గమనిస్తూ ఉంటారో, అలా ఆ డార్క్ ఫోర్సెస్ అంటే ఇక్కడ క్లాస్‌కి టీచర్ ఉంటారు కదా! ఆ టీచర్ గూడా ఏం జేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి లీడర్స్‌ని పెట్టేస్తూ ఉంటుంది. చదువుతున్నారా లేదా అట్లా. అట్లా ఇక్కడ కూడా ఏమైపోతుంది, ఈ డార్క్ ఫోర్సెస్ ఎప్పుడు కూడా వీళ్ళని మనస్సుని యాక్టివేట్ చేద్దాం. వీళ్ళని మనస్సు మాయలో పడేద్దాం. ఒక టీవీలో లీనం చేద్దాం. ఒక అనవసరమైనటువంటి యూట్యూబ్‌లో ఎన్నో వస్తుంటాయి. వాటిట్లో వీళ్ళని లీనం జేసేస్తే చాలు. కొంచెం సేపు వీళ్ళని ఆ మనస్సు మాయలో పెట్టేస్తే వాళ్ళు ఎంతో చేసిన సాధననంతా కూడా వాళ్ళు తగ్గిచ్చేసుకోకుంటారు. ఆ ఎనర్జీ లెవెల్ తగ్గిపోతుంది. మరి
ఈ ప్రతిసారి చెప్తారు కదా! 80% శక్తి మనకి ఎక్కడ ఆదా అవుతుంది? కళ్ళ ద్వారానే 80% శక్తి ఆదా అవుతుంది. మరి ఆ కళ్ళతోనే మొత్తం నిన్ను టీవీ చూడనీకి ఆ సెల్లులు అవన్నీ చూడనీకి నిమగ్నం చేసినప్పుడు ఏమైపోతుంది? నువ్వు చేసేదే కొంచెం సాధన. కొంతమంది ఎక్కువ చేయొచ్చు. ఓకే. వాళ్ళ విషయం పక్కన పెడదాం. ఎవరైతే కొంచెం ఒక అర్ధగంట, గంట సాధన చేస్తూ ఉంటే అటు సంసారంలో కొంచెం ఖర్చయిపోతుంది. ఫ్యామిలీ విషయాలలో. ఇంకా వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తుంటే జాబ్‌లలో ఖర్చయిపోతుంది. మాటలలో ఖర్చయిపోతుంది. ఆలోచనలలో ఖర్చయిపోతుంది. ఇంక బ్యాంక్ బ్యాలెన్స్ ఏం మిగులుతుంది? అబ్జర్వ్ యువర్‌సెల్ఫ్. కాబట్టి మన సాధన ఎలా ఉండాలంటే కనీసము ఎవరికి ఎంత చేయగలరో అంత సమయాన్ని. ఎందుకంటే ఒకానొక సమయంలో ఎప్పుడైతే ఒక 30 ఇయర్స్ బ్యాక్ మనకి ఈ మాధ్యమాలు, టెక్నాలజీ ఇవన్నీ లేవు కాబట్టి అప్పుడంతా సాధకులంతా కూడా ఎక్కువ సాధన చేసేవారు. అలా చేశారు కాబట్టే, ఈరోజు వాళ్ళు ఎన్నో పెద్ద పెద్ద వర్క్స్ అన్నీ కూడా అవలీలగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి రేపటి భవిష్యత్తు కోసము మనం ఈరోజు వాళ్ళకి ఏదన్నా చక్కగా అందించాలి అంటే, ఈరోజు మనం గట్టి పునాది వేయాలి. ఆ గట్టి పునాది ఎక్కడ ఏర్పడుతుంది? మన సమయం అనే పెట్టుబడి కొంచెం మన సాధన కోసము, కొంచెం విశ్వ కళ్యాణం కోసము ఎప్పుడైతే పెడతామో రేపు అనేటువంటి రోజున నెక్స్ట్ జనరేషన్‌కి మనం ఏవైనా ఇవ్వగలం. అలా అందించిన వాటిలలో ఒకటే ఒక పీఎంసీ. మరొకటి ఇలాంటి జూమ్ సెషన్స్ ఎన్నో ఉన్నాయి. మరి వీటిలో మనం ఎప్పుడైతే మనము మన యొక్క సమయాన్ని పెట్టి ఆ యొక్క సజ్జన సాంగత్యంలో పాల్గొంటామో, మరి ఆ సజ్జన సాంగత్యమే సంసారం అనేటువంటి నౌకని దాటిస్తుంది. ఆ నౌక అక్కడ ఎన్నో ఉంటాయన్నమాట. వాటన్నింటిని కూడా అతి సులువుగా దాటడానికి సహాయపడేటువంటిదే సజ్జన సాంగత్యం. మరి సజ్జన సాంగత్యానికి చాలా పెద్ద పీట వేశారు పత్రి సారు. ఎప్పుడైతే ఈ సజ్జన సాంగత్యాలలో పాల్గొన్నప్పుడే, మరి ఒకానొక సమయంలో ఎప్పుడైతే మేము 2012లో వచ్చామో, అప్పుడు ఇన్ని క్లాసెస్ లేవండి అస్సలు. కేవలము ఎవరన్నా ఎప్పుడన్నా ఒక మాస్టర్ వస్తే పరిగెత్తుకుంటూ వెళ్లి కూర్చొని వాళ్ళ దగ్గర వాళ్ళేం చెప్తే అది వింటూ ఉండేవాళ్ళం. అప్పుడు ఏ మాధ్యమాలు, టెక్నాలజీ లేదు. కానీ ఈ రోజున మనకి ఎన్నో క్లాసెస్ అవైలబుల్‌లో ఉన్నాయి. ఎందుకంటే, ఈ టైంలో మన యొక్క ఆత్మ ఎదుగుదల అనేటువంటిది చాలా ఇంపార్టెంటు. ఇది ఒక సంధి కాలము. ఈ సంధి కాలంలో ఆ మాయలో పడవచ్చు. ఆ మాయ నుంచి అధిగమించవచ్చు. మరి ఆ మాయ ఎలాంటిది అంటే, ఒక ఈ శారీ ఉందనుకోండి. ఆ శారీకి ఏం చేస్తారు? దారాలు పోగులుంటాయి. అట్లా ఈ జీవాత్మకి యొక్క మాయకి పెనవేసి ముడి ఉంటుందంట. ఇంత గొప్పగా ఆ జీవాత్మ మాయలో పడటానికి అన్ని అవకాశాలుంటాయి. మరి ఎంత ఎరుకతో, ఎంత ఏకాగ్రతతో, ఎంత శ్రద్ధతో, ఎంత తపనతో ఉంటామో, ఆ మాయ నుంచి eh, దూరంగా ఉంటూ ఈ భూమి మీద ఏం చేయడానికి వచ్చామో, వాటిని చేసుకొని వెళ్తూ అతి సులువుగా మనం వెళ్ళగలము. లేదు అంటే ఆ మాయలో చిక్కుకుంటాం. ఆ మాయలో చిక్కుకున్నప్పుడు ఏమైపోతుంది? ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బంది పడాల్సొస్తుంది. అలా పడకుండా ఉండాలి అంటే మన మీద మనము ఆహ్ నిరంతరము చూసుకుంటూ ఉండాలనమాట. నిన్న చెప్పాను కదా! అది ఇంపార్టెంట్. ఏంటి అంటే, ఒక గంటకి, ఒక 3 గంటలకి నేనేం చేస్తున్నాను? నా సమయం ఎక్కడ పెట్టాను? నా ధనాన్ని ఎలా ఖర్చు పెడుతున్నాను? నా స్థాన బలాన్ని ఎలా ఉపయోగిస్తున్నాను? ఇలాంటివన్నిటి మీద మనం శ్రద్ధ పెట్టుకొని చేసినప్పుడు, అక్కడ కిడ్నీకి సంబంధించిన అనారోగ్యాలు రావు. ఎప్పుడైతే కిడ్నీకి సంబంధించిన అనారోగ్యాలొస్తాయో, ఇలాంటి వాటి మీద మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మరి ఎప్పుడైతే మనము ఒక వ్యక్తి కోపంలో,
ఆవేశంలో, దుఃఖంలో, బాధతో, అజ్ఞానంతో ఉన్నాడంటే అతని లోపల ఆ రక్త ప్రసరణ అనేటువంటిది సరిగ్గా జరగదు. అలా జరగకుండా ఉండి కాలం పెరిగి పెరిగే కొద్దీ ఏమవుతుంది? గుండెకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయన్నమాట. అంటే ఇవన్నీ ఈ చెప్పాం గదా! ఇప్పుడు దుఃఖము, కోపము, అసూయ, పగ, ద్వేషము, ఈర్ష్య ఇవన్నీ గుణాలు ఏమిటి అయ్యా అంటే సరికాని గుణాలు. ఈ గుణాలన్నింటిని అధిగమించాలంటే మనం ఏం చేయాలి? మళ్ళీ శ్వాస మీద ధ్యాస మనం ఎంత సమయం పెట్టి సాధన చేస్తూ ఉంటామో, ఇవన్నీ ఆ విశ్వశక్తి ఏం చేస్తుంది? అలా ఆ విశ్వశక్తి ఆ నాడీమండల శుద్ధి జరిగేటప్పుడు ఏమైపోతుంది? ఆ సాధకుడిలో ప్రేమ, ఓర్పు, సహనము, అకుంఠితమైన ప్రేమ. ఒక తల్లి బిడ్డ మీద ఎన్ని తప్పులు చేసినా ఎలా ప్రేమగానే ఉంటుంది కానీ, ఆ బిడ్డని ఎక్కువ ఏం అనకుండా ఉంటుందో, అలాగే సకల మానవాళి పైన, సకల జంతు జాతి పైన, సకల పక్షి జాతి పైన, సకల జీవుల పైన ఎవరైతే ప్రేమగా ఉంటారో, అతనే అసలైనటువంటి దేవుడు, భగవంతుడు. మరి దీనిని శ్రీకృష్ణుడు ఏమని చెప్తాడు భగవద్గీతలో అంటే, సకల జీవరాశుల్ని ఎవరైతే ప్రేమిస్తారో వారే నాకిష్టులని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. అంతేగాని ఏ చాలామంది అంటే ఇక్కడ కొంతమంది మానవులు ఏం చేస్తూ ఉంటారంటే చక్కగా వెళ్ళి ఆ మాంసభక్షణ చేసి మళ్ళీ గుళ్ళకు వెళ్తూ ఉంటారు. ఆ గుడి నుంచి వస్తూనే మళ్ళీ మాంసభక్షణ చేస్తూ ఉంటారు. అసలు అలాంటి ఆహారమే తగదయ్యా మానవుడికి. మానవుడి శరీరం అంతా కూడా అద్భుతమైనటువంటి నిర్మాణం చేయబడింది. ఆ యొక్క శరీర నిర్మాణం అనేటువంటిది ఎన్నో లోకాలలో ఎంతోమంది గొప్ప మాస్టర్స్ అంతా శ్రమిస్తే ఈ యొక్క మానవ శరీరం నిర్మితమైంది. మరి ఈ మానవ శరీరం ఏమిటి అయ్యా అంటే పత్రి సార్ ఒక చిన్నగా చెప్పేశారు. దేహమే దేవాలయము. దేహమే దేవాలయము. దేవుడు ఉండేటువంటి ఆలయము ఈ దేహము. మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు? గుడిలో ఉన్నాడని చాలా మంది వెళ్లి చూస్తూ ఉంటారు. మరి ఆ గుడిలో ఎవరున్నారంటే విగ్రహ రూపంలో ఉన్నాడు. అక్కడ ఉన్నది విగ్రహం. ఆ విగ్రహం దేనికుందంటే నిగ్రహం కోసం ఉంది. ఒక మానవుడు ఎప్పుడైతే ఆ తమో గుణంలో ఉండి సరికాని మార్గంలో వెళ్తూ, సరికాని చేష్టలు చేస్తూ, ఇతరులని బాధపడుతూ, ఈ విలువైన శరీరంలో సరికాని ఆహ్, మద్యపానం చేస్తూ, ఇంగా తర్వాత ఏం చేస్తూ ఉంటారు సిగరెట్లు తాగుతూ అలా మద్యపానం సేవిస్తూ, సిగరెట్లు తాగుతూ ఇవన్నీ కూడా సరికాని చేష్టలు. మరి మనం చెప్తే వింటారా అంటే, చెప్పటం మన బాధ్యత. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చెప్పాలి. తర్వాత ఏం చేయాలంటే వదిలేసేసేయాలి. ఎందుకంటే విననప్పుడు మనం చెప్పినామనుకోండి, అది బాగోదు కదా! కాబట్టి తర్వాత వాళ్ళిష్టం. నేనెప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకొచ్చానో చాలా మందికి చెప్పేదాన్ననమాట. చెప్పిన తర్వాత వాళ్ళు రాకుండా ఉంటే, ఏంటబ్బా! వీళ్ళంతా రాలేదా అనుకునేదాన్ని. మరి ఒకానొక సమయంలో నాకు జవాబొచ్చింది. ఏంటి? ఈ జన్మలో గాకుండా మళ్ళీ జన్మలో వస్తారు. వాళ్ళ ఆత్మ పరిపక్వత పొంది వాళ్ళకి అది దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళొస్తారు. అలా ఎప్పుడైతే మనము ఎలా ఉంటామంటే నేనేదో కొంచెం ఇందులో రిలీఫ్ పొందాను. నాలాగే ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి. ఈ సాధన చేసి ఈ అనారోగ్య సమస్య నుంచి బయటపడాలి. లేదా ఈ సాధన చేసి వాళ్ళకున్న సమస్యల నుంచి బయటపడాలని చాలా తపనతో మనం చెప్తూ ఉంటామనమాట. కానీ అక్కడ ఎవరు వస్తారయ్యా అంటే దానికి తగినటువంటి అర్హులైన వాళ్ళు మటుకే వస్తారు అనేటువంటి సత్యం మనం అక్కడ తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే,
మనకి ఒక రిలాక్స్ అనేటువంటిదొస్తుంది. ఆ రిలాక్స్ లేనప్పుడు ఎన్నో క్వెషన్ మార్క్స్, ఎన్నో సందేహాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఆహ్, ఒక తర్జన భర్జన జరుగుతుంది. కాబట్టి ప్రతిది కూడా ఏమిటి అయ్యా అంటే తెలుసుకోవటము, నేర్చుకోవడము. అలా నేర్చుకుంటూ వెళ్తూ ఉంటేనే ఆత్మ అనేటువంటిది ఎదుగుతూ ఉంటుంది. అందుకే చెప్తారు కదా! బ్రేక్ ద రొటీన్. బ్రేక్ ద రొటీన్. నువ్వు ప్రతిరోజు ఏమేం చేస్తున్నావో దాన్నంతా ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ చెయ్యి. మార్పు చెందుతూ చెయ్యి. ఇంకా మనకి మన బ్రెయిన్ యాక్టివేషన్ జరగాలండి. మన బ్రెయిన్ యాక్టివేషన్ జరిగినప్పుడు ఏమైపోతుందంటే ఆహ్, కొన్ని ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి మన లోపల శరీరంలో. అలా జరగాలి అనంటే మన ఇంట్లోనే కొన్ని వస్తువులు అనేటువంటివి ఇప్పుడొక చోట పెట్టాలి. ఇంకొక చోట పెట్టాలి. నెక్స్ట్ ఇంకొక చోట పెట్టాలి. అట్లా ఒక దాదాపు 27 ఐటెమ్స్ ఒకే రోజులో మనం ఒకే ఫిక్స్‌డ్ ప్లేస్ కాకుండా వేరే వేరే విధంగా మారుస్తూ ఉండాలనమాట. మరి ఇక్కడ చాలామంది యాస్ ఎ హౌస్ వైఫ్‌గా నేను చెప్తున్నాను. మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనం ఏదన్నా ఒక వస్తువు అయిపోయిందనుకోండి, ఆ డబ్బా కడిగేసి, ఆ డబ్బాలో అదే పదార్థం వేస్తూ ఉంటాం. అలా చేయకూడదు. ఆ డబ్బా కడిగేయాలి, దాంట్లో ఇంకొక పదార్థం వేయాలి, దాని ప్లేస్ మార్చాలి. అంటే ఆహ్, ఆ చేంజ్ అనేటువంటిది చాలా అవసరం. ఇలా చిన్న చిన్న వాటిట్లో చేంజ్ వచ్చినప్పుడే మనము ఆ బ్రేక్ ద రొటీన్ అనేటువంటిది చేస్తూ ఉంటాం. అలా ఎక్కడికక్కడ మనము ఏ విధంగా బ్రేక్ ద రొటీన్ చేస్తున్నాము అని మనల్ని మనము ఆ రొటీన్‌గా చేసే పనుల నుంచి ఒక చేంజ్ అనేటువంటిది మనకి కావాలి. మాట్లాడతారా పద్మావతి గారు? హలో! పద్మావతి గారు? ఎవరు మాట్లాడట్లేదు మేడం. మీరు స్పీకర్ చెప్పండి. ఆన్ అయ్యుంటే ఓకే. కంటిన్యూ చేస్తున్నా? చేయండి మేడం. ఓకే. అలా ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ బ్రేక్ ద రొటీన్ నుంచి మనల్ని మనము ఆహ్, చేసుకుంటూ ఉండాలనమాట. ఈవెన్ ఏ దాంట్లో అయినా కూడా అండి. హ్మ్. మన శ్రద్ధ ఎంత ఎక్కువగా మనం పెడుతూ ఉంటామో, అంత ఎక్కువగా మనకు చెప్తారు కదా! సంగీతం ఒక పాట పాడాలంటే ఏం చేయాలి మనము? వింటూ ఉంటే వస్తుందా? పట్టుకొని మనం కూడా ఆ సరళిలు చెప్తారు కదా! ఫస్ట్ రోజు పోంగానే ఏం నేర్పిస్తారంటే మనకి సా పా సా అలా సాపాసాలు నేర్పిస్తారు. మరి ఆ గురువు గట్టి గురువు. ఆ గురువు శిష్యుడు బాగా సాధన మార్గంలో ఉండాలంటే, ఒక నెల రోజులు సాపాసాలే నేర్పిస్తారు. ఇంకేమీ నేర్పిచ్చరు. ఆ నెల రోజులు వీళ్ళు ఇదే నేర్పిస్తున్నారని ఆ శిష్యులు కొంతమంది ఏం జేస్తారు, జార విడిచిపోతారు. అలాగనే ఒక ఆధ్యాత్మిక సాధనలో మనం ఎప్పుడైతే కూర్చొని కళ్ళు మూసుకొని చేతులు కట్టేసి కూర్చుంటూ ఉంటామో, మనలో రకరకాలైనటువంటి ఆలోచనలొస్తాయి. ఆలోచనలతో పాటు నొప్పులొస్తాయి. నొప్పులతో పాటు ఇంకా కళ్ళల్లో నీళ్ళొస్తాయి కొంతమందికి. కొంతమందికి ఆవలింపులొస్తాయి. ఇలాంటివన్నీ వస్తున్నాయని కొంతమంది ఏం జేస్తారు, ఇదేదో ధ్యానం చేస్తేనే వస్తాంది గదా! ధ్యానం జేయకుంటే రాలేదనేసి అక్కడ చాలామంది బయటికెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్ళకు తెలియదు ఇది ఒక ప్రాసెస్ అని. కానీ అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే సజ్జన సాంగత్యాలలో పాల్గొనాలి. లేదా మన యొక్క సీనియర్స్‌తో మనం కలిసి ఇలా జరుగుతుంది. నాలో ఇలాంటి మార్పులు జరుగుతున్నాయి. నేను ఎలా ఉండాలి అని పర్సనల్‌గా అయినా మనము మాట్లాడాలి. ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడుతూ ఉంటేనే ఆ కమ్యూనికేషన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎవరితో కమ్యూనికేట్ అవుతున్నాము? ఎలా కమ్యూనికేట్ అవుతున్నాము? అనేటువంటిది ఒక సాధకుడిని సరైన మార్గంలో వెళ్ళటానికి చాలా వరకు తోడ్పడుతుందనమాట. కానీ ఆ కమ్యూనికేట్ చేస్తే ఏమవుతుందో అనే విషయంలోనే చాలామంది భయపడుతూ ఉంటారు.
మరి ఆ భయానికి కారణం కూడా ఏమిటి అంటే, మన యొక్క డీఎన్ఏలో ఉండొచ్చు. మన తల్లిదండ్రుల ద్వారా ఉండొచ్చు. గత జన్మల ఎన్నో ఉంటాయి. వాటన్నింటి నుంచైనా ఉండొచ్చు. లేదా ఈ జన్మలో ఎప్పుడో ఏదో ఎక్కడి నుంచో ఉండొచ్చు. కాబట్టి ఈ వీటన్నింటి నుంచి ఈ భయం ఎప్పుడైతే ఈ భయం అనేటువంటిది ఉంటుందో, భయాలు కూడా మళ్ళీ 4 రకాలుగా చెప్తారు. శారీరక భయము, మానసిక భయము, బుద్ధి రకమైన భయము, ఆత్మకు సంబంధించిన భయము. ఇలా రకరకాల భయాలు ఎప్పుడైతే ఆ వ్యక్తిలో ఉంటాయో, ఆ వ్యక్తి యొక్క ఎదుగుదల తగ్గిపోతూ వస్తుందనమాట. ఎలా అంటే ఒక 3 గంటలు ధ్యానం చేస్తాడు. చాలా భయపడుతూ, దిగులు పడుతూ ఉంటే ఏమైపోతుంది? ఆ ఎనర్జీ అంతా 80% ఖాళీ అయిపోతుంది. ఇంకా 20% చేసే పనులలో ఖాళీ అయిపోతుంది. అక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు. కాబట్టి ఆ భయం ఎందుకు? ఏమిటి? అనే దారి మీద కూడా మనము ఎప్పుడైతే మనం తెలుసుకుంటూ ఉంటామో, ఆ భయాన్ననేటువంటి దాన్ని మనం మార్చుకోగలం ధైర్యంగా. అలా ఎప్పుడైతే మనం మనలోని సరికాని గుణాలన్నింటిని మనము విడిచిచేస్తూ ఎలా అయితే ఒక పాము ఏం చేస్తుంది? పౌర్ణానికి తన యొక్క శరీరంలో ఆ పై లేయర్ ఆ పాము విడిచిపెట్టేస్తుంది. కుబుసం అంటారనమాట పాము. ఆ కుబుసాన్ని ఎలా విడిచిపెట్టేస్తుందో, మనలో కూడా సరికాని గుణాలన్నింటిని మనం వదిలించుకుంటూ ఉండాలి. మరిక్కడ పౌర్ణమి రోజున మనం ఏం చేస్తాము అంటే మనందరికీ పత్రి సార్ బాగా అలవాటు చేశారు. 3 గంటల ధ్యానం చేపిస్తారు. పౌర్ణమి రోజున శక్తులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే, సకల గురుమండలాల నుంచి. కోటాను కోట్ల లోకాలు ఉన్నాయని తెలుసు. ఆ ఉన్నత లోకాల నుంచి ఉన్నతమైనటువంటి దివ్య శక్తులు ఒక జలపాతంలాగా కింద ఎవరైతే భూమి మీద నివసిస్తున్నారో, ఈ యొక్క భూమి మీద ఇప్పుడు ఫిఫ్త్ డైమెన్షన్‌కి వెళ్తూ ఉంది కదా! ఈ భూమి మీద ఎవరైతే జీవిస్తున్నారో, వా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి మీద ఆ దివ్యశక్తి యొక్క ప్రభావం ఉంటుంది. అయితే ఎవరైతే ఈ ఆనాపానసతి ధ్యానం చేస్తూ ఉంటారో, వారిని ఒక మంచి మార్గంలోకి తీసుకువెళ్తుంది. మరి ఎవరైతే సాధన చెయ్యరో వాళ్ళల్లో ఆహ్, గుణాలు అంటే విపరీతమైన కోపము, విపరీతమైన గొడవలు. చూడండి ఎక్కడైనా కూడా పౌర్ణానికి, అమావాస్య అప్పుడే కొన్ని వీడు పౌర్ణానికి ఇట్లా చేస్తాడురా! ఈ పౌర్ణమి వచ్చిందంటే ఇలా రెచ్చిపోతాడు అని కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే ఆ శక్తులు ఏం చేస్తాయంటే వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు కాబట్టి దుష్ప్రభావమే కనిపిస్తుంది. కేవలం ఒక మానవాళి మీదే కాదండి. అన్ని జంతువుల మీద, అన్ని క్రిమికీటకాల మీద ఆ శక్తులు పని చేస్తూ ఉంటాయి. మరి మనం చెప్తాం కదా! ఆ తిరుమల కొండ మీద ఆ చెట్ల రూపంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే, ఎన్నో సంవత్సరాలు సాధన చేసినటువంటి గొప్ప గొప్ప యోగులు ఆ తిరుమల కొండపైన ఎలా అయితే వృక్షాలుగా జన్మ తీసుకొని ఉంటారో, ఈ యొక్క పిఎస్ఎస్ఎంలో ఉన్నటువంటి సాధకులందరూ కూడా ఆషామాషి వ్యక్తులైతే కానే కాదు. ఎన్నో జన్మలలో, ఎన్నో లోకాలలో ఎంతో అపారమైన జ్ఞానం ఉన్న వాళ్ళందరే పత్రి సారు ఈ భూమి యొక్క ఉన్నతీకరణ కోసము ఎప్పుడైతే ముందుకొచ్చారో, సార్‌తో పాటు అందరం మేము ఉంటాము అని ఇక్కడ వచ్చి, ఈ భూమిని ఒక ఉన్నత స్థితికి తీసుకువెళ్ళటానికి వచ్చినటువంటి గొప్ప గొప్ప వారే ఈ సాధకులంతా. కాబట్టి ఎప్పటికప్పుడు మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు, ఎక్కువ చేసుకోకూడదు. మన పైన మనం ఎంత నమ్మకం ఉంచుకోవాలి, ఎంత సాధన చేయాలి, ఎలా ప్రయాణించాలి, ఎలా చేస్తే ఎలా మనము పత్రి సార్ యొక్క లక్ష్యాలైనటువంటి ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు వీటి పైన మనం దృష్టి పెడుతూ ఉంటామో, అంత అద్భుతంగా ఆ ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగుతుంది. మరి ఆధ్యాత్మికత అంటే ఏమిటి అంటే, ఒక చెట్టు యొక్క వేర్లు, ఆ వేర్లకే మనం నీరు పోస్తాం కానీ ఆహ్, ఆకులకి, రెమ్మలకి వేయం కదా! అలా ఎప్పుడైతే మనం ఈ ఆధ్యాత్మిక మార్గం పైన దృష్టి పెడతామో, రావాల్సినటువంటి ఆ ఫండ్లు, ఆ
మధురాతి మధురమైన పండ్లన్నీ వచ్చేస్తుంటాయి. అంతేకాని దాన్నే చెప్తారు. మనము కర్మలు చేసినప్పుడు ఆ ఫలితం పైన దృష్టి పెట్టే కాడి కంటే కూడా మనం ఎక్కడ పెట్టాలి? కర్మలు చేసే దానిపైన మనం దృష్టి పెట్టాలి. అలా కర్మలు చేసే దాని మీద దృష్టి పెట్టినప్పుడే ఆ ఫలితం రావాల్సినటువంటి ఫలితం చక్కగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మన దృష్టి అంతా ఎక్కడుండాలి? చేసే వాటిపైన మన దృష్టి ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా టైం ఉంది మేడం. హలో! ఇంకా టైం ఉంది మేడం, చెప్పండి. ఆ! ఓకే మేడం. మరి ఇవాళ ఇంకొక పాట పాడతాను. ధ్యానంలో కూర్చుందురు. లాస్ట్ ఒక 5 మినిట్స్ మాట్లాడిస్తాను ఓకే నేను. మేడం. హ్మ్. ఓకే మేడం. ఓకే. ఓకే. అందరు ధ్యానంలో కూర్చుందాము. అతి సహజంగా జరిగేటువంటి మన శ్వాసతో మనము ఏకమవుదాం మిత్రులారా. ఏ ఆలోచనలు వద్దు. ఆలోచనొస్తే శ్వాసను గమనిస్తూ ఉందాము. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి. శోభాని 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 శోభాని. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకి మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకి మరుదు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకి మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకి మరుదు. సోమునితో బుట్టువట సొంపు కలలకి మరుదు. సోమునితో బుట్టువట సొంపు కలలకి మరుదు. కోమలాంగి ఈ చూడి కొడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి. శోభాని 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 శోభాని. కలశాబ్ది కూతురట గంభీరాలకి మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకి మరుదు. తలపలోకమాతయట దయమరి మరుదు. తలపలోకమాతయట దయమరి మరుదు. జలజ నివాసినియట చల్లదనమీ మరుదు. జలజ నివాసినియట చల్లదనమీ మరుదు. కొలది మీరా ఈ చూడి కొడుతనాంచారి.
చూడరమ్మ సతులాల శోభాని పాడరమ్మ కూడున్నది ఈ చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. అమర వందితట అట్టి మహిమయి మరుదు అమృతము చుట్టమట ఆనందాలకి మరుదు. అమర వందితయట అట్టి మహిమయి మరుదు అమృతము చుట్టమట ఆనందాలకి మరుదు. అమితో శ్రీ వెంకటేశ తాని వచ్చి పెండ్లాడే అమితో శ్రీ వెంకటేశుడొచ్చి తాని పెండ్లాడే కుమిర వయస్సు ఈ చూడి కొడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి శోభాని 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 శోభాని. ఎవరు కళ్ళు తెరవద్దు, అలా మన శ్వాసతో మనం ఉందాం మరి కొద్దిసేపు. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. జలజాక్షి మోమునకు జక్కవక్కు చంబులకు నెలకొను కప్పురపు నీరాజనం. జలజాక్షి మోమునకు జక్కవక్కు చంబులకు నెలకొను కప్పురపు నీరాజనం. అలివేలి తురుమునకు హస్త కమలంబులకు అలివేలి తురుమునకు హస్త కమలంబులకు నిలువ మాణిక్యములకు నీరాజనం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం. చరణ కిసలయములకు సఖియరంబురులకు నిరతమగు ముత్తేల నీరాజనం. చరణ కిసలయములకు సఖ్యరంబురులకు నిరతమగు ముత్తేల నీరాజనం. అరది జక్కనంబునకు అతివ నిజనాభికిని నిరతి నానావర్ణ నీరాజనం నీరాజనం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం
నీరాజనం పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణియై నిగడు సతి కలలకొను నీరాజనం పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణియై నిగడు సతి కలలకొను నీరాజనం జగతి నలవేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం జగతి నలవేల్మంగ చక్కదనములకెల్ల నిగడు నిజ శోభనపు నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 నీరాజనం. ఓకే మాస్టర్స్, 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకుందాము. 5 4 3 2 1 0. నిదానంగా మన కళ్ళు తెరుస్తూ మన అరచేతులు చూసుకుంటూ శరీరానికి, కుటుంబ సభ్యులకు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సకల గురుమండలికి, భూమాతకి, విశ్వమూల చైతన్యానికి, సమస్త లోకవాసులకి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ.